హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు 28 సైజ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ లైనింగ్ నానబెట్టి ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ రెండు అంచులని కలుపుతూ ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఫోల్డర్ మన సైడ్ పెట్టుకోవాలి. హైట్ వచ్చేసి 14 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 8+2, షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఆర్మ్ క్రాస్ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసి ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. చేసి దాన్ని కొద్దిగా నేను లీఫ్ షేప్లో డ్రా చేస్తున్నాను. బాక్స్ లోపలే డ్రా చేశాను ఫ్రెండ్స్. తర్వాత పావించు తగ్గించుకోవాలి మన షోల్డర్ సైడ్. అలా చేయడం వల్ల షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. నడుము వచ్చేసి 7 ఇంచెస్, 7+2 ఈ విధంగా డ్రా చేసి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉందో అలాగే పైన పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసి ఆర్మ్ క్రాస్ 1/2 ఇంచ్ లోతు అనేది డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బాక్స్ లాగా డ్రా చేసి రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. నేను ప్రిన్సెస్ కట్ కుడుతున్నాను ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ ఉక్స్ పట్టి నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఒక 4 ఇంచెస్ వరకు స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ సైడ్ మనకు ఫ్లీట్ వస్తుంది కదా, అక్కడ సైడ్ ఒక మార్కింగ్ చేసి దాన్ని హార్ట్ షేప్లో డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ వరకు పొడవు అనేది స్ట్రైట్గా లైన్ గీసి ఆ లైన్ని మనం ఇందాక చేసిన మార్కింగ్లోకి కలిపేయాలి. చూడ్డానికి మనకి ఇట్లా హార్ట్ షేప్లో కనిపిస్తుంది. మనం ఇది కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది కొద్దిగా లోపలికి వెళ్తుంది. అందుకోసం నేను ఒక 1 ఇంచ్ క్లాత్ సైడ్లో ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆ విధంగా తీసుకొని కట్ చేయాలి. ఇప్పుడు మధ్య పార్ట్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం 1 ఇంచ్ వదులుకొని మళ్ళీ ఫ్లీట్ అనేది గీసాం కదా ఫ్రెండ్స్, డ్రా చేసాం కదా, అది కూడా కట్ చేయాలి. అది యూస్ కాదు. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి దగ్గర ఒక 1 ఇంచ్ వరకు క్రాస్గా తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక విడదీసిన తర్వాత నేను నంబర్స్ రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నంబర్స్ రాయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది జాయిన్ చేసేటప్పుడు. కింద స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. డబల్ క్లాత్ ఫోల్డ్ చేశాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 9 అనేది నార్మల్ హ్యాండ్. నేను పఫ్ హ్యాండ్స్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ 9 పైన మార్కింగ్ చేసుకొని విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మజిల్ రౌండ్ 7 ఇంచెస్, కింద 5.5 ఈ విధంగా నార్మల్ హ్యాండ్ ఏ విధంగా డ్రా చేస్తామో అదే విధంగా డ్రా చేయాలి. పఫ్ కోసం నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. వెడల్పు కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దాన్ని కూడా ఇందాక డ్రా చేసాం కదా ఆ హ్యాండ్ మార్కింగ్లోకి కలిపేయాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం లోతు అనేది లైన్ గీసాం కదా ఫ్రెండ్స్, ఆ లైన్ నుంచి మార్కింగ్ వరకు ఈ విధంగా లోతు అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేయాలి ఫ్రెండ్స్. మనం మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి. మనకు ఫ్లీట్ అనేది అంటే పఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ కూడా ఒక చిన్న టక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు సైడ్లో మిగిలిన క్లాతే మనకు జాయింట్కి యూజ్ అవుతుంది క్లాత్. ఈ విధంగా కట్ చేసుకొని సైడ్లో ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి 2 పొరలు మాత్రమే లోతు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసి ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. సైడ్ జాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్కి బార్డర్ అనేది ఒక సైడ్ మాత్రమే వచ్చింది. నేను అది కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. తర్వాత మెయిన్ క్లాత్ పైన ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా మనము మెయిన్ క్లాత్ అనేది కొద్దిగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు అవుతుంది క్లాత్. మనకు కరెక్ట్గా లైనింగ్ క్లాత్ ఉంటుంది. స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏ పీస్ దానికి సపరేట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసి హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను. తర్వాత జాయింట్ ఓపెన్ చేసుకోవాలి. సైడ్లో మిగిలిన క్లాతే మనకు జాయింట్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి నెక్ ఫస్ట్ స్టిచ్ వేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. నేను నెక్ పీస్ వేయట్లేదు, నార్మల్గా
నార్మల్గానే స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఎందుకనగా నేను పైనుంచి లేస్ అనేది వేస్తాను, అందుకోసం నార్మల్గానే స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా టక్స్ అనేది ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనం వేసిన స్టిచ్ అనేది కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేసుకుని ఒకసారి ర్యాప్ చేయాలి. ర్యాప్ చేస్తే నీట్గా ప్రెస్ అయిపోతుంది. ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత బ్యాక్ టర్న్ చేసేసి కార్నర్కి మాత్రమే స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మన నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేసి కదలకుండా ఆల్ పెన్స్ పెట్టేసి లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను నడుం పట్టికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా ఫ్రెండ్స్, అదే క్లాత్ని నేను డబల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని ఒక 3 ఇంచెస్ వరకు నేను ఫ్లీట్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా మరో సైడ్ కూడా వేసుకోవాలి ఫ్లీట్. నేను ఇందాక లేస్ అనేది బార్డర్ అనేది కట్ చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆ బార్డర్స్ చివరి భాగంలో స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అనేది స్ట్రైట్గా కుట్టేసి దాన్ని టర్న్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత టర్న్ చేసేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మధ్యలో ఒక టక్ అనేది ఇచ్చిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజపట్టి సమానంగా ఉందా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నేను ఉక్స్ పట్టి వేస్తున్నాను. ఉక్స్ పట్టి అనేది నేను 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా పైనుంచి లోపలికి మడిచాను. కాజా పట్టి 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా కింది నుంచి పైకి వేస్తున్నాను. మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి 1/4 ఇంచు లోపలికి మడిచేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం మడిచి స్టిచ్ వేసిన తర్వాత 1/4 ఇంచు వదులుతో మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు సమానంగా ఉందా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కింద నడుం పట్టి అంటే ఫ్రంట్ భాగము. ఈ విధంగా నేను లైనింగ్ అనేది 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా లోపలికి మడిచేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటూ రావాలి. మరో సైడ్ కూడా నడుం పట్టి అనేది వేయాలి. అంటే ఫ్రంట్ భాగంలో నడుం పట్టి, మనకు ప్రిన్సెస్ కట్లో షేప్ పట్టీలు ఉన్నాయి కదా, ఫ్రంట్ భాగము నడుం పట్టి లాగానే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత లోపలికి మడిచేసి స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉందా ఉక్స్ పట్టి కాజపట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి నేను జాయింట్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ని ఒకసారి జాయింట్ వేసిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. మరో సైడ్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత మెయిన్ క్లాత్ కూడా జాయింట్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక పైనుంచి మళ్ళీ ఒక జాయింట్ పైన నుంచి మళ్ళీ స్టిచ్ వేస్తే జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా మరో సైడ్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి నేను కింది భాగంలో స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేస్తే నీట్గా ఫోల్డ్ అవుతుంది. పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత స్టిచ్ వేసిన తర్వాత టర్న్ చేసుకొని లైనింగ్ మొత్తం ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. లైనింగ్ అనేది కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. నేను మెయిన్ క్లాత్ ఎక్కువగానే తీసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నీట్గా దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను బార్డర్ అనేది మిగిలింది కదా ఫ్రెండ్స్, ఆ బార్డర్ని 2 ముక్కలు చేశాను. ఈ విధంగా నేను బార్డర్ అనేది కింది భాగం స్టిచ్ వేస్తూ వస్తున్నాను. వచ్చిన తర్వాత సైడ్కి స్ట్రైట్గా వేసి ఒక 1/4 ఇంచ్ వరకు లోపలికి మడిచేసి పై భాగాన్ని కూడా నేను బార్డర్ అనేది స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా సెట్ అయిందో చూసుకోవాలి. చూసిన తర్వాత కార్నర్ కూడా స్టిచ్ వేయాలి. అదేవిధంగా మరొక హ్యాండ్ కూడా
స్టిచ్ వేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన అంటే బ్యాక్ మెయిన్ పెట్టుకోవాలి. మెయిన్ పైన ఫ్రంట్ పెట్టేసి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. నేను నెక్ మొత్తం లేస్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ లేస్. ఈ విధంగా సెట్ చేస్తూ కార్నర్కి మాత్రమే స్టిచ్ వేస్తూ వస్తున్నాను. లేస్కి రెండు వైపులా వేయాలి ఫ్రెండ్స్. అలా వేయడం వల్ల లేస్ అనేది లెవ్వకుండా ఉంటుంది, నీట్గా అణిగినట్టు వస్తుంది. మనకు డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేయాలి. ఒక హాఫ్ ఇంచ్ వరకు అంటే పావు ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని నెక్ అనేది లీఫ్ షేప్లో ఉంది. ఈ విధంగా లైట్ పాన్ షేప్లో కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసి ఒక పావు ఇంచ్ వరకు లోపలికి మడిచేసి స్టిచ్ వేస్తూ మరో సైడ్ కూడా స్టిచ్ వేస్తూ రావాలి. ఎందుకంటే లేస్ అనేది లేవకుండా ఉంటుంది. 2 సైడ్స్ వేయడం వల్ల లేస్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత నీట్గా వేయాలి. వేసిన తర్వాత లోపలికి అంటే బయటికి ఏది కనిపించకుండా లోపలికి తోసేయాలి. తర్వాత ఇప్పుడు నడుము కొలతలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి 28 సైజు 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నడుం భాగము ఫ్రంట్ భాగము 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ కరెక్ట్ షోల్డర్ పైన పెట్టేసుకొని ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అందులోనే మనకు ఫ్లీట్స్ అనేది రావాలి. మార్కింగ్ లోపలే రావాలి ఫ్రెండ్స్. నేను స్కూల్ డ్రైవర్ సహాయంతో సన్నగా పెడుతున్నాను. ఎంత సన్నగా పెడితే అంత అందంగా ఉంటుంది. నీట్గా రౌండ్ షేప్లో అంటే సన్నగా వచ్చేటట్టుగా చూస్తూ ఫ్లీట్స్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. మనం ఇందాక మార్కింగ్ పెట్టాం కదా 1.5 ఇంచ్, ఆ మార్కింగ్ లోపలే వచ్చేటట్టు చూసుకుంటూ కొద్దిగా క్లాత్ని సెట్ చేస్తూ ఆ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమే స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇందాక మనం 7 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, అదేవిధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మరో హ్యాండ్ కూడా అదేవిధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆర్మ్ షేప్లో పావించి వెడల్పుతో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ స్టార్ట్ అయ్యే టైంలో అంటే అక్కడి నుంచి ఫ్లీట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా పావు ఇంచు ఫ్లీట్స్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసిన తర్వాత పావు ఇంచు విడుతుండాలి ఫ్రెండ్స్. పావు ఇంచు విడుతుతో ఆర్మ్ షేప్లో మళ్ళీ హ్యాండ్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. డబుల్ స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి హ్యాండ్ నుంచి నడుము నుంచి హ్యాండ్ వరకు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఫ్రెండ్స్ ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పావించి విడుతూ వదులుతూ ఒక 3 స్టిచెస్ అనేది వేయాలి. లోపలి భాగంలో క్లాత్ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మనకు 2 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది. 2 ఇంచెస్ వరకు కరెక్ట్గా మార్కింగ్ చేసి దానిపైన స్టిచ్ వేసేసి దగ్గరికి కట్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల పోగులు అనేది రాదు. లోపల నుంచి నేను అక్కడక్కడ టక్స్ ఇస్తున్నాను. చూడడానికి లోపల భాగం కూడా నీట్గా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.